శస్త్రచికిత్స జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. విషింగ్ పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ ఫాలోయింగ్ హిస్ సర్జరీ, గెట్ వెల్ సూన్ అంటూ. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pavan Kalyan Garu and inquired about his well-being. He is remarkable, courageous and I am sure he will recover very soon. Praying for his good health అని ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేశారు. ఆ నరేంద్ర మోదీ గారి ట్వీట్ చదువుతుంటేనే కింద ఫస్ట్ ఒక కమెంట్ కనిపిస్తుంది. సో క్యూట్ ఆఫ్ యూ మోడీజీ, ప్రేయర్స్ ఫర్ ద ప్రివిలేజ్ విత్ వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్, సైలెన్స్ ఫర్ ద రెస్ట్, దే కెన్ కీప్ వెయిటింగ్ ఐ గెస్ అని చెప్పి ఒక ట్వీట్ రిప్లై కూడా కనిపించింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సర్జరీ జరిగింది ఏంటి అన్నది లేదు. మామూలుగా ఆయన వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. బట్ మనమేమి ఈ సర్జరీ అని ఊహల్లో ఇది అని చెప్పి మనమేం తీర్మానించుకోకూడదు. ఒకరి ఆరోగ్యానికి సంబంధించి మనమేం అలా జడ్జిమెంట్ ఇవ్వలేం. కానీ బట్ ఏంటి ఏ సర్జరీ అన్నది అయితే తెలియడం లేదు. ఏ సర్జరీ చేయించుకున్నారు, ఆల్ ఆఫ్ ది సడన్ అధికారిక కార్యక్రమాల్లో ఉండే అస్వస్థతకు గురై నేరుగా సర్జరీ వరకు వెళ్ళిపోయింది పరిస్థితి అని అంటే బహుశా చాలా రోజుల నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదు అంటే అవేర్నెస్ ఏమైనా ఉందేమో, సో దట్ ఈ సర్జరీ చేయించుకుంటే నెక్స్ట్ తన హెల్త్ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయొచ్చు అని. బట్ ఎనీహౌ ప్రముఖులు చాలామంది అయితే స్పందిస్తూ ఉన్నారులేండి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. కొందరు ప్రధాని గారు లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఫోన్లు చేసి మాట్లాడుతున్నాము అని చెప్పి ట్వీట్లు కూడా పెడుతూ ఉన్నారు.